తిరుపతి జిల్లా ఓజిలి మండలం బట్ల కనుపూరు చేపల చెరువు వేలంపాటను వాయిదా వేస్తున్నట్లు ఇన్ఛార్జ్ ఈఓ పిఆర్డి రేణుక పేర్కొన్నారు. కాగా గ్రామంలో చేపల చెరువుకు నేడు వేలంపాట నిర్వహించాలని అధికారులు నిర్ణయించగా గ్రామ సర్పంచ్ ఉమామహేశ్వరి, రవీంద్రరెడ్డి, గురువయ్య, పలువురు గ్రామ పెద్దల సమక్షంలో అధికారులు చేపల చెరువుకు వేలంపాట కార్యక్రమం నిర్వహించడానికి పూనుకున్నప్పటికీ కాలం వ్యవధి తక్కువ ఉండటం, రైతులు రెండవ పంటల సాగుకు సన్నద్ధం కావడం వలన వేలంపాటను రద్దు చేస్తున్నట్లు ఈఓ పిఆర్డి రేణుక మీడియాకు తెలిపారు. అది కానీ మన గ్రామం తరఫున పోవాలి, లెటర్ పోవాలి. మాకు సమ్మతమే, పంచాయతీ తీర్మానం కావాలి, గ్రామ సభ తీర్మానం కావాలి. రెండు ఇస్తే సమ్మతం. ఇవేం లేకుండా మనం ఎక్స్టెండ్ చేయడానికి మాకు అధికారం. గ్రామస్తులందరూ కలిసి ఒక లెటర్ పెట్టుకుంటేనా ఒక పంపిస్తాం. ప్రజెంట్ వరి వేసేవాళ్ళు 4 నెలల్లో కంపల్సరీ వాటర్ కావాలి. మనలో కొన్ని చెరువుల్లో ఒక గుంటలో నుంచి ఒక గుంటలో కొట్టుకొని దీంట్లో పట్టేస్తారనమాట. గద్దుగుంట పట్టేసే వాళ్ళు అటే ఇప్పుడు 10,000 పంచాయతీ పాత అవుతుంది. 10,000 శాఖలు వచ్చేస్తా ఉన్నాయి. వదిలేదు. ఇప్పుడు అట్టగా గవర్నమెంట్ మాట 50,000 అన్నప్పుడు ఇంట్లో నీళ్లు పట్టకూడదు, దాంట్లో తీసుకోవాలి కదా, సుత్తలంగా చేసుకోవాలి కదా. రైతులు రెండో కారు పెట్టి, ఇంత ముందైతే రెండో కారు పెట్టేవాళ్ళు కాదు, ఇప్పుడు రెండో కారు పెట్టాలనుకున్నారు. రెండో కారు పెట్టాలంటే వాళ్ళు చెరువులో నీళ్ళు కంపల్సరీ కావాలా, వాళ్ళు నీళ్లు వదలకుండా వాళ్ళు నీళ్లు రైతులు వదులుకోవాలనుకున్నప్పుడు చెరువు చేపల వేళ పెట్టేవాడికి ఇది కదా అని ఏదైతే రైతులు రెండో కారు పెట్టుకోవాల్సి ఉంటే వాళ్ళకి కావాలి. కాబట్టి ఇతనికి పట్టే అతనికి నష్టం అనేసి అందులో జూన్ 30 దాకే మనకు పసలి, ఈ పసలి అనేది 1434 పసలి ఇది జూన్ 30 దాకే. మళ్ళీ జూలై 1 నుంచి వేరే పసలి వచ్చేస్తుంది. ఈ జూన్ 30 లోపల ఈ రైతులకి ఇబ్బంది లేకుండా మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకుండా అందుకని చెప్పేసి గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర వచ్చి 50,000 రూపాయలు. ఆ 50,000 అయితే మాకు గిట్టుబాటు కాదు, మేము 1 ఇయర్ టైం ఇస్తే మేము పాడగలుగుతాము అని వాళ్ళు చెప్పారు. కానీ 1 ఇయర్ టైం ఇవ్వడానికి మనకు అధికారం లేదు. అది జూలై 1 నుంచి గవర్నమెంట్ వారికి రాసి పంపించి ఏదైనా అవకాశం ఉంటే 1 ఇయర్ ఈసారి నుంచి 1 ఇయర్కి పాట పెట్టించగలరు.